ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. చిరు ఉద్యోగుల పొట్టకొట్టేందుకు కూటమి సర్కార్ సిద్ధమైంది. కార్మిక చట్టాలు వర్తించకుండా చేసి వెట్టి చాకిరీ ఆస్కారం కల్పించే సవరణలకు కూటమి సర్కార్ శ్రీకారం చుట్టుపోతోంది. ఇప్పటికే అధిక పని గంటలతో ఇబ్బంది పడుతున్న చిరు ఉద్యోగులకు ప్రభుత్వ నిర్ణయం గుదిబండలా మారనుంది. యజమాని చెప్పిన పని గంటలకు పనిచేయాల్సిన దుస్థితి దాపురించనుంది. శ్రమ దోపిడీకి ఆస్కారం ఇస్తూ కార్మికుల హక్కులను కాలరాసేందుకు కూటమి సర్కార్ కుట్ర పన్నుతోంది. ఇప్పటికే పని వేళల్ని 10 గంటలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్న కర్కశ ప్రభుత్వం ఇప్పుడు చిన్న సంస్థల్లో పనిచేసే చిరుజీవుల నోట్లో మట్టి కొట్టేందుకు రంగం సిద్ధం చేసింది. చిన్న వాణిజ్య సంస్థల్లో పనిచేసే గుమాస్తాలు, వాచ్మెన్లు, ఇతర చిరుద్యోగుల హక్కులు కాపాడే ఏపీ షాప్స్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టాన్ని సవరించేందుకు సిద్ధమైంది. 20 మందిలోపు సిబ్బంది ఉండే సంస్థలపై కార్మిక శాఖ జోక్యం లేకుండా చట్ట సవరణకు ప్రతిపాదనలు చేసింది. ఇవి వచ్చే కేబినెట్ భేటీలో మంత్రివర్గం ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో 1 నుంచి 20 మంది సిబ్బందితో కార్యకలాపాలు నిర్వహించే సంస్థలు 3.5 లక్షలకు పైగా ఉన్నాయి. వీటిల్లో 30 లక్షల మంది కార్మికులు, చిరుద్యోగులు పనిచేస్తూ ఉంటారు. ఈ సంస్థలు ఏపీ షాప్స్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం 1988 మార్గదర్శకాలు పాటించాలి. ఈ చట్టం ప్రకారం ఎప్పటికప్పుడు కార్మిక శాఖ అధికారులు తనిఖీలు చేపట్టి నిబంధనలు ఉల్లంఘించిన యజమానులపై కేసులు నమోదుకు అవకాశం ఉంటుంది. అయితే 20 మందిలోపు సిబ్బందితో నడిచే సంస్థలను కార్మిక శాఖ పరిధి నుంచి తప్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. దీని ప్రకారం అన్ని నిబంధనలు సక్రమంగా పాటిస్తున్నామని యజమాని సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే చాలు, ఆ సంస్థల్లో కార్మిక శాఖ అధికారులు తనిఖీలు చేయడానికి అవకాశం ఉండదు. ఇప్పటికే చిన్న సంస్థల యజమానులు శ్రామికుల చేత 12 గంటలకు పైగా పని చేయిస్తున్నారు. ఉదయం 10 గంటలకు దుకాణానికి వెళితే రాత్రి 10 గంటల తర్వాత కూడా వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. కార్మిక శాఖ ఏడాది పొడవునా ఈ దుకాణాలను తనిఖీ చేసి నియంత్రిస్తూ ఉన్న యజమానులు లెక్క చేయని దుస్థితి. ఇప్పుడు ప్రభుత్వమే కార్మిక శాఖ పరిధి నుంచి వాటిని మినహాయిస్తే ఇప్పుడు పరిస్థితి ఇంకా ఎంత భయానకంగా ఉంటుందోనని శ్రామికులు, కార్మిక సంఘాల నేతలు ఆందోళన చెందుతున్నారు. ఓవైపు పని వేళలు తగ్గించాలని కార్మిక వర్గాల నుంచి డిమాండ్ వ్యక్తమవుతూ ఉంటే, దీనికి భిన్నంగా పెట్టుబడుల ఆకర్షణను సాకుగా చూపి పనివేళల్ని గరిష్టంగా 9 నుంచి 10 గంటలకు పెంచుతూ చంద్రబాబు సర్కార్ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. దీనిపై ఇప్పటికే కార్మికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో త్రైమాసిక కాలానికి ఓవర్ టైం 75 గంటల నుంచి 144 గంటలకు పెరిగాయి. ఈ పెంపు వల్ల ఎక్కువ సంపాదించవచ్చని సర్కార్ వక్రభాష్యం చెబుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం కనీస వేతనాలే అమలు కావడం లేదన్న సత్యాన్ని ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తోంది.